వడ్లు నూరి ఆ పైన జల్లెడబట్టి నూక ఓక తీసేసి ఆ మిగిలిన బియ్యాన్ని వండుకు తిన్నది ఒకప్పటి రోజులు. ఆ తర్వాత కాలంలో మిల్లుల్లో పాలిషుల దాకా వచ్చినాయి. అయితే వీటి వల్ల ఆరోగ్యం ఉండట్లేదంటూ మళ్ళీ దుడ్డు బియ్యం వైపు వెళ్తామంటే కాదు, ఆవిరి బియ్యం తినమంటున్నారు శాస్త్రవేత్తలు. ఆంగురు శాస్త్రవేత్తలు వరి కోసిన వెంటనే ధాన్యాన్ని ఆవిరితో ఉడికించిన తర్వాత చల్లబరిచి మరపట్టిస్తే నిల్వ ఉంచకపోయినా అన్నం తినడానికి అనువుగా ఉంటుందట. ధాన్యం పొట్టు తౌడులో ఉన్న పోషకాలు బియ్యపు గింజలోకి చేరతాయి. పచ్చి బియ్యంతో పోలిస్తే ఎక్కువ ఫైబర్, విటమిన్లు ఉంటాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ జిఐ తక్కువ ఉంటుంది. ఈ ప్రక్రియలో రైతులకి ధాన్యం ఆరబెట్టడం, నిల్వ చేయడం అయితే అక్కర్లేదు. అన్నం పొడిగా ఉండి ముద్దగా మారదు. 3-4 గంటల వరకు అన్నం రుచి, నాణ్యత బాగుంటుంది. అన్నం గట్టిపడదు, నీళ్లు గారదు, చెడిపోదు. అమైలోజ్ శాతం ఎక్కువ ఉంటుంది. దీనివల్ల రక్తహీనత, విటమిన్ బి లోపం తగ్గి పిల్లల్లో ఆరోగ్యం మెరుగుపడడానికి సహాయపడుతుంది. పాలిషింగ్ సమయంలో సూక్ష్మ పోషకాల నష్టం కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ఆవిరి బియ్యాన్ని తినండి అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.